ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం కూడా పూర్తి ఈ ఏడాదిలో అరకొర హామీలు మాత్రమే అమలుపరిచాడు. తల్లికి వందనం కూడా పూర్తిగా కూడా అమలుపరచలేదు. ఒక సంవత్సరం అయితే పూర్తిగా అన్ని హామీలు కూడా ఒక్కటి కూడా అమలుపరచుకోకుండా పోయిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి. ఈ పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా యువత అనేది కూడా ఆ రోజు యువతకు పెద్ద ఎత్తున హామీ ఇచ్చింది ఈ కూటమి పార్టీలు అన్నీ కూడా కలిపి. నిరుద్యోగ భృతి 3000 ఇస్తాను, లేకుంటే 20 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించి మీ అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ హామీ ఆలోచన దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందాడు, అలసత్వం ప్రదర్శిస్తున్నాడు. ఈరోజు ఈదారుపులు అరుస్తున్నాడు. ఖజానా ఖాళీ గల్లాపెట్ట ఉంది, ఖాళీగా అయిపోయింది, మేము ఇవ్వలేమని చెప్పి చెప్పకనే చెప్తున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా చేపట్టడం జరిగింది. వెంటనే నిరుద్యోగ భృతి ఆ రోజు హామీ ఇచ్చినట్లుగా 3000 ఇవ్వాలని అది ఇవ్వకపోగా ఈరోజు ఉండిన ఉద్యోగాలు కూడా తీసేశారు. ఆ రోజు 2,60,000 మంది 5,000 వాలంటీర్లను కూడా ఉద్యోగం అనేది కూడా ఇస్తే 10,000 ఇస్తామని చెప్పేసి ఈరోజు ఆ ఉద్యోగ వాలంటీర్ల వ్యవస్థనే తీసేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. అలాగే ఈరోజు అనేక తర్వాత ఎల్ఈఓ ఆపరేటర్లు కావచ్చు, బయట ఫైబర్ నెట్లో ఉండే ఉద్యోగాలు కావచ్చు, అలాగే అన్ని ఉద్యోగాలు కూడా తీసేశారు. ఈరోజు ఏం కొత్తగా పెట్టా అంటే కొత్తగా అతను సృష్టించింది ఏమంటే ఈరోజు ఈ లిక్కర్ షాపులు, ఈరోజు మద్యం షాపుల్లో వచ్చేసేసి మద్యాన్ని వచ్చేసి ఏరులే వారిస్తున్నాడు. కొత్తగా బార్ల నుంచి అనధికారికంగా తెరిచేటట్టు చేశాడు. అది తప్ప మరొకటి ఎక్కడగా లేదు. ఈరోజు యువతనంతా కూడా ఏదైనా కానీ ప్రశ్నిస్తారేమో అని చెప్పేసి అందరూ కూడా అందరినీ కూడా మద్యమ బానిసలుగా మార్చే కార్యక్రమం ఈ రాష్ట్రంలో చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కానీ వాళ్ళ యొక్క హామీలు నెరవేర్చే దిశలో పోలేదు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మేము చేస్తూ ఉన్నాము. అంతేకాదు ఈరోజు ప్రజలు సిద్ధమయ్యారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు కూడా. ఎందుకంటే లోకేష్ గారే ఒకటి చెప్పాడు, ఏదైనా కానీ హామీ నెరవేర్చకపోతే కాలర్ పట్టుకొని అడగమని కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అందుకోసమే ఈరోజు కాలర్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఎవరి కాలర్ పెట్టుకోవాలి? లోకేష్ గారు మీరన్నా చెప్పండి, మీ కాలర్ పట్టుకోవాలా, మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారి కాలర్ పట్టుకోవాలా, లేకపోతే మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పకపోతే మీ ముగ్గురి కాలర్ కూడా పట్టుకోవడానికి, మీ 3 పార్టీల కాలర్ పట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా తీసుకొని రండి. మేము మాత్రం ప్రజలు ఊరికే ఉండేటట్టు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎంత చూడండి, ఒక్క సంవత్సరంలోనే కలెక్టరేట్ ముందర ఎంత ఉద్రిక్త పరిస్థితున్నాయి. ఈరోజు యువజన విభాగంలో ఇక్కడ వచ్చేసి యువత పోరు జరుగుతుంటే ఆ రోజు మీరు ఇచ్చిన హామీల వల్ల ఏదైతే మున్సిపల్ ఉద్యోగస్తులు ఉన్నారో, కార్మికులు ఉన్నారో వారు దిక్కు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క అంగన్వాడీ వాళ్ళని కూడా ఊరించి వారు ఓట్లను వేసుకొని మీరు గద్దెక్కిన వారు అంగన్వాడీ వారు కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఇన్ని కలెక్టరేట్ ముందర నేను నిజంగా కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాను. నేను ఎక్కడ కానీ ఇంతవరకు కూడా ఇన్ని ఉద్యమాలు ఒకే మారు కలెక్టరేట్ జరిగింది లేదంటే మీ యొక్క ప్రజలు కూడా తెలుసుకొని ఇప్పటికైనా కానీ వెంటనే అన్ని హామీలు అమలుపరచాలని చెప్పేసి యువకులకు అందరికి కూడా నిరుద్యోగ భృతి 3,000 నెల కూడా చెల్లించాలని చెప్పేసి, అలాగే 18 సంవత్సరాలు నిండిన యువతులకు మీరు ఏదైతే చెప్పారో నెల 15,000 రూపాయలు అది కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మేము. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఈరోజు యువత పోరు ద్వారా కూడా కలెక్టరేట్ ముందర ధర్నా చేస్తూ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల హామీలలో భాగంగా కూడా యువతకు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా యువతకి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. అదే గతంలో ముఖ్యమంత్రిగా జగనన్న పనిచేసినప్పుడు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా దాదాపు 1,35,815 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వైద్య ఆరోగ్య శాఖలో కూడా దాదాపు 50,000 మందికి పైగా కూడా జగనన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం చూసుకుంటే
దాదాపు 6 లక్షల మందికి పైగా కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి జగనన్న యువతకు అండగా నిలిచారు. కానీ చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వడమే మాత్రమే ఉంది కానీ నెరవేర్చిన దాఖలాలు లేవు. మహిళలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి, ఉచిత బస్సు వెంటనే సౌకర్యం మహిళలకు కల్పించాలి. అలాగే ఈరోజు మనం చూసుకుంటే యువతకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలి. అలాగే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో యువతల పక్షాన అలాగే నిరుద్యోగుల తరపున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడానికి ఎప్పుడు కూడా ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము.